ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు రాహువు కేతువు, ఈ రాహుకేతువుల మార్పు కొన్ని సాఫ్ట్వేర్స్లో ఒక రకంగా ఉంది. అంటే కొన్నిట్లో మే 18 అని, కొన్నిట్లో మే 15 అని, కొన్నిట్లో జూన్ 1 ఉంది. కాకపోతే దీని ప్రభావం మాత్రం మే 15 నుంచి స్వల్పంగా ప్రారంభమై జూన్ 1వ తేదీ నుంచి తీవ్రత పెరుగుతుంది దీని యొక్క ప్రభావం. మరి ఈ రాహుకేతువుల మార్పు మూలంగా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి, రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఇందులో మంచి ఉంటుంది, జాగ్రత్తలు కూడా చెప్పుకుంటాము. అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటిది కూడా చూసుకోవాలి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి నుంచి లేదా లగ్నం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి రాహుకేతువులు 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క కేతువు 11వ స్థానంలోకి, రాహు 5వ స్థానంలోకి మారనున్నాడు. సో ఎప్పుడైతే ఈ రాహుకేతువులు ఎప్పుడైతే ఈ పంచమ మరియు లాభస్థానాల్లోకి మారుతున్నారో ఇవి ప్రధానంగా కలిగేటువంటి రిజల్ట్స్ ఏమిటి? ఇంతకాలము మీరు వద్దన్నా సరే ఖర్చులు, వద్దన్నా సరే అనవసరమైనటువంటి ఖర్చులు అయినటువంటి దీని నుంచి కొంత రిలీఫ్ అనేటువంటిది వస్తుంది మనకి జూన్ 1వ తేదీ నుంచి కేతువు మార్పు మూలంగా. అయితే ఈ కేతువు మార్పు మూలంగా ఎప్పుడైతే మీకు జూన్ 1వ తేదీ నుంచి లాభంలోకి వెళ్ళినటువంటి కేతువు మూలంగా అనవసరమైన ఖర్చులు తగ్గడము, విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం గతంలో ఎప్పటి నుంచో కలుగుతున్నటువంటి ఆటంకములు కొంతవరకు మీకు క్లియర్ అవ్వడము ఇటువంటివి జరుగుతాయి. అయితే లాభస్థానంలో కేతు వెళ్ళినందుకు సర్వసాధారణంగానే 3వ స్థానం కానీ 6వ స్థానం కానీ లాభస్థానం ఇటువంటివి కేతువుకి మంచిదే చెప్పాలంటే ఈ స్థానాలు. కాబట్టి సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. అందులో ముఖ్యంగా సూక్ష్మంగా ఉండేటువంటి కొన్ని విద్యలు ఉంటాయి. అటువంటి విద్యలు కావచ్చు, లేనట్లయితే కొన్ని సక్సెస్కి కొన్ని సూక్ష్మమైనటువంటి కొన్ని ఫార్ములాస్ వాడడం ద్వారా సక్సెస్ రావడము, మెడికల్ రంగాల్లో అందులో ముఖ్యంగా ఆయుర్వేద రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొంతవరకు సక్సెస్ రేట్ పెరగడము ఇటువంటివి ఉంటాయి. కొన్ని ఆటంకాలు కూడా ఉంటుంటాయి ప్రమోషన్లో, ఎందుకంటే ఎంతైనా కేతువు యొక్క సహజ గుణం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు 5వ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నందుకు ఇది ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి స్నేహితులతో కొంత పరిచయాలు ఏర్పడము, మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలించడము, మరియు అదేవిధంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం. అలాగే ఈ 5వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ప్రధానంగా మీరు ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో కనుక సంతాన సంబంధించిన విషయంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే 5వ రాహు ఉన్నందుకు ప్రెగ్నెన్సీ లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా మనకు నెక్స్ట్ గ్రహణాలు వస్తాయి. కుంభరాశిలో గ్రహణం జరిగేటప్పుడు ప్రెగ్నెన్సీ లేడీ మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన చండీ పారాయణము, దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాహుకేతువుల యొక్క మార్పు మూలంగా దేశ గోచారం ఎలా ఉండబోతుంది మనం ఆల్రెడీ ఒక 40-45 రోజుల క్రితమే చెప్పుకున్నాం. అయ్యా కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, నీచబడి ఉన్నాడు. ఈ మిలిటరీకి, ఈ యొక్క దాడులకి, అదేవిధంగా రక్షణ దళాలకి, అందులో ముఖ్యంగా నేవీలో ఉండేటువంటి వారికి కారకుడు యూట్యూబ్లో ఉన్న వీడియోలు మీరు కనుక చూసుకున్నట్లయితే, అదేవిధంగా ఉగ్రవాదులకు కూడా నీచబడ్డ కుజుడు కారకుడు అవుతాడు. కాబట్టి అటువంటి దాడులు జరుగుతాయని చెప్పుకున్నాం. అదే రకంగా మహర్షులు మనకి అందించినటువంటి శాస్త్రరీత్యా జరుగుతూ వస్తున్నాయి. ఇది మన గొప్పతనం కదా, అమ్మవారి యొక్క అనుగ్రహం అంతా కూడా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ దాడులకి ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఎప్పుడైతే రాహు మనకి కుంభంలోకి రావడము, కేతువు సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కుజుడితో ఎప్పుడైతే కలుస్తున్నాడో దీని మూలంగా మంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొంత జాగ్రత్త పడాలి. ఏమిటవి? ఎప్పుడైనా
కేతువు గనక కుజుడితో సంబంధం కలిగితే అందులో ముఖ్యంగా సింహరాశి అనేటువంటిది ప్రార్థనా స్థానాలు మరియు సింహరాశి అనేటువంటిది మెడిటేషను సహజ పంచమ స్థానం కాబట్టి మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ధ్యాన ప్రదేశంగా కనుక మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఎప్పుడైతే మే 15 నుంచి ఈ కేతువు వస్తున్నాడో, అదేవిధంగా జూన్ నుంచి కాస్త కుజుడు కూడా కనెక్ట్ అవుతున్నాడో, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రార్థనా మందిరాల మీద ఇప్పుడు మనకి జరుగుతున్న అటాక్లన్నీ కూడా పహల్గాం దాడి తర్వాత కొంచెం ఈ స్పిరిచువల్ కేంద్రాల మీద, అది సిక్కులది కావచ్చు, లేకపోతే మన హైందవులది కావచ్చు, ఎవరిదైనా సరే ప్రార్థనా మందిరాల మీద ఆ యొక్క అటాక్స్ అనేవి జరుగుతాయి. ఒక్కొక్కసారి మన వాళ్ళు వేసేటువంటి అటాక్స్లో కూడా ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం, పెహల్గాం తర్వాత యుద్ధం కంటే కూడా ఎక్కువ అటాక్స్ జరుగుతాయి అనేటువంటిది. ఆ రకంగానే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుజకేతువులు కలిసినప్పుడు మాత్రం కాస్త ఈ ప్రార్థనా మందిరాల మీద కావచ్చు, ఆలయాల్లో కావచ్చు, క్షేత్రాల మీద కావచ్చు ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అయ్యా ఈ భారతదేశానికి సముద్ర తీరాల్లో ఉండేటువంటివి లేదా పాకిస్తాన్ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అందులో ముఖ్యంగా క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో మనకి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ప్రాంతం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏం చేయాలి? అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవ అష్టకము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. మరియు మరి మంచి కూడా ఉంటుందన్నారు కదా అని చెప్పి చూసుకున్నట్లయితే కేతువు ఎప్పుడైతే ఇన్ని రోజులు 1.5 year నుంచి కన్యారాశిలో ఉన్నాడో, మీరు లాస్ట్ 1.5 year బ్యాక్ మనం చెప్పుకున్నటువంటి వీడియోలు కనుక చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది, అయ్యా కన్యారాశి అనేటువంటిది భూతత్వ రాశి కాబట్టి భూములు స్ట్రక్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఫాస్ట్గా వెళ్తున్న రియల్ ఎస్టేట్ కొంత స్లో డౌన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతాడో ల్యాండ్స్ రేట్స్ మళ్ళీ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, రేట్లు ఆగిపోయి లేకపోతే అమ్ముడు పోక రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా కొంత మూమెంట్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాహు కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడో సాఫ్ట్వేర్ రంగానికి ఒక రెవల్యూషన్ కూడా ఇస్తాడు రాహు. ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది ఏదైతే ఉందో బిజినెస్ సైన్గా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ త్రూగా పెరిగేటువంటి ఇంకా డిఫరెంట్గా ఏఐ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ కేతువు మరి మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో ఇది కొంతవరకు విపరీతంగా పెరుగుతున్నటువంటి బంగారు ధరని కొంతవరకు బ్రేక్ వేస్తుంది, కొంత తగ్గిస్తుంది కూడా. అయితే మీరు గమనించినట్లయితే ఒక 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 35-40 వేలు పెరిగిందండి. మీరు 1 monthలోనే 10,000 పెరిగింది గోల్డ్ రేట్. 90 దగ్గర ఉండేది 1 lakh దాకా వచ్చేసింది. అలాంటిది దానికి కొంత బ్రేక్ పడనుంది కేతువు సింహరాశిలోకి రావడం వల్ల. ఫ్లక్చువేషన్స్ వస్తాయి, సడన్గా అప్పుడే పెరిగినట్టే మళ్ళీ డామని కింద పడడం, ఇవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాహుకేతువుల వల్ల మనకేంటంటే సూక్ష్మానికి కారకుడు రాహు, సూక్ష్మ సంబంధంగా జరిగేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయితే ఈ యుద్ధ సంబంధించినటువంటిది మీరు ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం రాజుకి కారకుడు రవి, మంత్రికి కూడా రవి కారకుడు, అందుకని చాలా ప్లానింగ్గా చేస్తూ ఉంటారు. కాకపోతే సైన్యాధిపతి శని అయ్యాడు కాబట్టి ఏదో ఒక అటాక్ జరిగింది ఆగిపోయింది అన్నట్టుగా ఉండదు, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే శని లాంగ్ టర్మ్ కారకుడు కాబట్టి మీన రాశిలో ఉన్నంత కాలము కూడా, అంటే ఒక 2-2.5 సంవత్సరాల పాటు, ఒక 2-3 నెలలు తీవ్రంగా ఉన్నప్పటికీ 2-2.5 సంవత్సరాల పాటు ఏమవుతుంటుందంటే అది సాగుతూ ఉండడం, మళ్ళీ అయిపోయింది కదా అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఏదో అటాక్ చేయడం, మన వాళ్ళు తను తిప్పి కొట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరూ కూడా ఎవరెవరైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటారో, అంటే ఇటు సైడ్ పాకిస్తాన్ వైపు ఉండే సముద్ర తీర ప్రాంతం కావచ్చు, పాకిస్తాన్ దగ్గరలో ఉండే ఊళ్ళల్లో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు సైడ్ ఈ వైజాగ్, వెస్ట్ బెంగాల్, లేనట్లు ఒరిస్సా ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఢిల్లీ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్కి ఈ యుద్ధ సంబంధించిన వచ్చి పడవు కానీ కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల
మరియు ఎవరైనా ఇప్పుడు మనకి చూడండి, మనకి లాస్ట్ టైం గోకుల్ చాట్ ఇట్లాంటి వాటిలో జరిగింది. అలా కాస్త జనాలు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ కాలభైరవ అష్టకము మరియు అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం కనుక మీరు పఠనం చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.